పిల్లలకి అవసరం ప్రెషర్ కాదు, మీ ప్రెజెన్స్. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీ పిల్లలకు ఏమి అవసరమో అదే ఇవ్వండి. ఒక తండ్రి తన కొడుకుతో ఎప్పుడూ ఒక మాట అంటుండేవాడు. మా రోజుల్లో ఎవరూ మాకు సపోర్ట్‌గా ఉండేవారు కాదు. మాది మేమే కష్టపడి చదువుకునేవాళ్ళం. ఇప్పుడు మీకు మేము అన్ని విధాలా సపోర్ట్ చేసినా కూడా నీకు మాత్రం మార్క్స్ ఎందుకు రావడం లేదు అని అంటుండేవాడు. ఇలా ప్రతిరోజు ఆ తండ్రి అనే మాటలను ఆ కొడుకు కామ్‌గా వినేవాడు. తన కొడుకు క్వైట్‌గా వింటుంటే ఒబీడియన్స్ అనుకున్నాడు ఆ తండ్రి. మార్క్స్ తగ్గుతుంటే లేజీ అవుతున్నాడని అనుకున్నాడు. ఒకరోజు స్కూల్ నుంచి ఆ ఫాదర్‌కి కాల్ వచ్చింది. "మీరు ఇంట్లో మీ బాబుతో ఎలా ఉంటున్నారు? మీరు ప్రతిరోజు తనతో మాట్లాడుతున్నారా?" అని ఆ టీచర్ అడిగింది. "మీ బాబు ఏదో ప్రాబ్లమ్‌లో ఉన్నాడు. కాస్త గమనించండి" అని చెప్పింది. అప్పుడు ఆ ఫాదర్‌కి అర్థమైంది. నేను మాట్లాడిన ప్రతిసారి వాడి మీద మార్క్స్ రావడం లేదని అరుస్తూనే ఉన్నాను. వాడితో ఇప్పటివరకు ఫ్రీగా మాట్లాడిందే లేదు అని అనుకున్నాడు. ఇక్కడ మార్క్స్ కాదు ఇష్యూ, నా మైండ్ సెట్టే ఇష్యూ అని అనుకున్నాడు. ముందు నేను నా మైండ్ సెట్‌ని చేంజ్ చేసుకోవాలి అని అన్నాడు. ఆ రోజు తర్వాత ఆ ఫాదర్ ఆర్డర్స్ వేయడం మానేసి లిజనింగ్ మొదలుపెట్టాడు. తన కొడుకుతో పక్కన కూర్చొని మాట్లాడుతూ అతను చెప్పేది వినడం మొదలుపెట్టాడు. తన ఫాదర్ తనతో ఫ్రీగా ఉండడం ఆ కొడుక్కి చాలా నచ్చేది. స్కూల్లో జరిగిన విషయాలను చెప్తూ ఉండేవాడు. ప్రతి టెస్ట్‌లో తనకెన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి అన్నీ ఆ తండ్రికి చూపించేవాడు. ఆ ఫాదర్ ఆ బాబుని అర్థం చేసుకొని, ఎక్కడైతే సబ్జెక్ట్ పరంగా వీక్ ఉన్నాడో అక్కడ సపోర్ట్ చేస్తూ అతనికి కాన్ఫిడెన్స్ పెంచడానికి ట్రై చేశాడు. ఆ బాబు తన ఫాదర్ చెప్పేది బాగా అర్థం చేసుకున్నాడు. అతనిలో కాన్ఫిడెన్స్ పెరిగింది. మార్క్స్ కూడా చాలా బాగా వచ్చేవి. ఇక అతను చాలా తొందరలోనే తన తండ్రి తన మీద పెట్టుకున్న లక్ష్యాలను సాధించాడు. పిల్లల ఎడ్యుకేషన్‌కి పేరెంట్స్ సపోర్ట్ అవసరమే. పేరెంట్స్ సపోర్ట్ లేకుండా పిల్లల ఎడ్యుకేషన్ కంప్లీట్ కాదు. ఈ వీడియో బ్లేమ్ కోసం కాదు, అవేర్‌నెస్ కోసం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.